హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో ఈ రోజు మనం ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయానే. కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినైనా జీవిస్తున్నాను. ఏదైనా ఒక ఫన్నీ థింగ్ అంటే ఏం చెప్తారు? గులాబీ టైంలో అంటే మీరు ఉన్న వాళ్ళందరూ ఏమి లేదా? అసలు గులాబీ తర్వాత ఎక్కువ సినిమాలు నేను చేయలేదు. సో నాకు మీతో మాట్లాడుతుంటే అజయ్ గారితో మాట్లాడుతుంటుంది. ఒక 1 వీక్ బ్యాక్ నుంచి కీరవాణి గారు, సునీత గారు అండ్ వీళ్ళు పాలిటిక్స్ చేశారు అండ్ ఫేవరెటిజం చూపించారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చి పెద్ద ఇష్యూ నడుస్తుంది. సో యాజ్ ఏ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బలవంతంగా ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్కి నన్ను రెస్పాండ్ అవ్వమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ షో అనే పేరును మార్చేసి అన్ రియాలిటీ షో అని పెట్టుకోవడం కరెక్ట్. ఎందుకంటే సగం డ్రామాలు ఉంటాయి. ఈరోజు ఎవరితో ఉన్నామంటే యాక్చువల్గా ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ వింటే అలా మేఘాల్లో తేలిపోతారు. ఎస్ అండి, యాక్చువల్లీ నాకు ఫేవరెట్ అనమాట. గులాబీ మూవీలో మ్యూజిక్ చేసిన శిష్ప్రీతం గారితో మనం ఉన్నాము చాలా రోజుల తర్వాత. సార్ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. అసలు ఇంత గ్యాప్ లో ఏమేమి చేశారు ఏంటి నేను చాలా విన్నాను. నా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలని ఈరోజు సార్ వాళ్ళు ఇంటిగా చేశారు. హాయ్ సార్, నమస్తే. హాయ్ అమ్మా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఒక నిజం చెప్తా. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఉమా ఉంది చూడండి, ఆ వయసు ఎంత ఉంటుందండి? గులాబీ వచ్చి 30 ఏళ్ళే, అప్పుడు ఇంకా పుట్టుండదు. తనేమో మేఘాల్లో తెలిపోతున్నాను, ఆ పాట నాకు తెలుసు అంటుంది. సో ఫస్ట్ నువ్వు చెప్పాలి నా క్వశ్చన్ ఆన్సర్. యా, దానికి సాంగ్ వినడానికి సంబంధం లేదు. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు సాంగ్స్ వింటూనే ఉన్నాం. నాకు తెలిసి నీ పేరెంట్స్ వింటారు ఆ పాట. నేను కూడా వింటున్నాను సార్, నేను కూడా విన్నాను. ఎవరైనా సరే ఆ సాంగ్ వినలేదని చెప్పి మీరు చెప్పండి. మీకు ఇప్పటికీ డైలీ గులాబీ గురించి మెసేజెస్ వస్తున్నాయా లేదా? రైట్. యాక్చువల్ గా ఐ హావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే మామూలుగా ఒక పాట ఏదో ఒక జనరేషన్ వింటారు, కానీ ఈ గులాబీ అనేది ఆ గులాబీ పువ్వు అలాగే ఇంకా ఫ్రెష్ గా ఉంది, అలాగే ఉంది. సో అది కేవలం మన ప్రేక్షకులు అందరూ అంటే విని వాళ్ళ శ్రోతలు అందరూ కూడా 2 generations రాదర్ ఈవెన్ థర్డ్ జనరేషన్ కూడా ఈరోజు ఈ వేళలో నీవు కానీ మేఘాలలో కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఆ పాటలు వింటూ ఇప్పటికీ రోజు కనీసం నా అఫీషియల్ ఛానల్స్ లో వాటిలో మెసేజ్ వస్తూ ఉంటాయి. సో వన్స్ అగైన్ ఐ యామ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ లిజనింగ్ టు మై మ్యూజిక్ అండ్ మేకింగ్ ఇట్ ఫేమస్. సో ఎక్కడ వచ్చింది కాబట్టి నా కోసం చాలా రోజులుగా మేము వినేది మీరు ఒక్కసారి పాటలు. ఏ రోజైతే చూసాను ఆ రోజే నువ్వైపోయాను. కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినైనే జీవిస్తున్నాను. ఇంకా మీరు ఆపేసారు అదే ఉన్నారు లైఫ్ పాడతారు. సో ఇంకా ఇద్దరు ఉంది కాబట్టి కంటిన్యూషన్ లో ఇంకా సాంగ్స్ పాడిస్తారు. సో అలా ఒక రిలాక్స్ మోడ్ కదా ఫస్ట్. ఆ టైంలో అక్కడ సాంగ్ కానీ ఐ మీన్ బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ, సో ఆ టైంలో చాలా న్యూటీ యాక్చువల్లీ చెప్పాలి అంటే. అప్పుడు వరకు ఇంకా అలాంటి సాంగ్స్ నాకు తెలిసినంత వరకు మీరు అన్నట్లు నేను చూసిన మూవీస్ లో అప్పటి వరకు ఆ బైక్ మీద సాంగ్ అనేది చాలా న్యూటీ. అదే నాకు తెలిసి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వంశీ గారు కొత్త నేను తెలిసి అనుకుంటున్నాను. ఓకే ఫైన్ చూస్తే కనుక సూపర్ డూపర్ హిట్. మీరు అన్నట్టు 30 years అయింది. సో ఆ టైంలో పాడిన సునీత గారు కానీ వీళ్ళందరూ కానీ ఇప్పుడు అందరూ టాప్ నాచ్ లో ఉన్నారు, వాళ్ళ కెరీర్ సాగుతూనే ఉంది. సో నేను విన్నాను మీరు సమ్ ఎకానమీ కూడా ఏదో రన్ చేస్తున్నారని చెప్పేసి విన్నాను. అసలు ఈ 30 years బ్యాక్ స్టోరీ అంటే ఏం చెప్తారు? బేసికల్ గా
నా నేచర్ ఏంటంటే ఐఎమ్ బేసికలీ వెరీ క్యూరియస్ టు నో ఎవ్రీథింగ్. అంటే ఏదైనా సరే మొదటి నుంచి ఇది ఇలాగే అంటే ఎందుకు అలాగా, ఇది ఇలా కాదు అంటే ఎందుకు కాదు. సో ఐ హ్యావ్ దిస్ క్యూరియాసిటీ. సో ఆ క్యూరియాసిటీయే నాకు మ్యూజిక్ నేర్పింది. ఆ క్యూరియాసిటీ అంటే నేను మ్యూజిక్ అనేది సెల్ఫ్ టాక్. సో వేరే వాళ్ళు ఎవరైనా ప్లే చేస్తూ ఉంటే వాళ్ళని చూసి అది నేర్చుకోమని అలా. సో ఎవరి దగ్గర నేను ట్రైనింగ్ తీసుకోవాలి. కంప్లీట్లీ సెల్ఫ్ టాట్. వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఐ ప్లే, డ్రమ్స్ కానివ్వండి, గిటార్ కానివ్వండి, కీబోర్డ్స్ కానివ్వండి. సో అదే ఇంట్రెస్ట్ తో మ్యూజిక్ అనేది డెవలప్ అయింది. తర్వాత నేను మ్యూజిక్ ప్రోగ్రామింగ్ లో వెళ్ళాను. సో ఈవెన్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఆ రోజుల్లో అసలు మన కంప్యూటర్ దొరకడమే చాలా కష్టం. టాకింగ్ అబౌట్ వే బ్యాక్ ఇన్ 1990, 89, 90, 91. సో అలా నేను ఆ మ్యూజిక్ టెక్నాలజీ అనే దాంట్లో పెరిగాను. నేను గులాబీ చేసేటప్పటికే 1995కి ఆల్రెడీ 5 years ఐ హావ్ బీన్ ఆల్రెడీ బిజీలీ డూయింగ్ లాట్ ఆఫ్ కార్పొరేట్ జింగిల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా, ఆ రోజుల్లో నేను ఈసీటీవీ చేశాను. తర్వాత లాట్ ఆఫ్ ఆయిల్ కంపెనీస్, ఘీ, ఇప్పుడు దుర్గా ఘీ అని ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. ఇలాంటి ఎన్నో ప్రోడక్ట్స్ కి నేను అప్పటికి వాళ్ళ కార్పొరేట్ బ్రాండ్స్ అది చేశాను. సో ఈ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఇలా వర్క్ చేస్తున్నప్పుడు వంశీ నాకు కావడం, కలిసి అంటే నేను చేసింది మ్యూజిక్ విన్నాను. వాళ్ళు విని ఈ సౌండ్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది, నాట్ లైక్ రెగ్యులర్ సాంగ్స్ లాగా లేవు. సో can you work on this movie for me and can you do something different for me? And I don't know. Vamshi and Rasool, my cinematographer, he was also young back then. JD Chakravarti, Mahesh Ravi. ఆ సినిమాలో వర్క్ చేసిన దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ద టెక్నీషియన్, యాక్టర్ అందరూ కూడా కొంతమందికి అది ఫస్ట్ టైం ఆపర్చునిటీ, కొంతమందికి ఏమో ఇట్ వాజ్ లైక్ మీరు ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఒక పెద్ద టీమ్ ని వంశీ గ్రూప్ చేయడం. ఆ తర్వాత అలాంటి పిక్చర్ ఉన్న టీం అందరినీ కలిపి మీ ఐడియా మీద మేము ఇన్వెస్ట్ చేస్తామని మా రాము గారు రావడం, రాజీవి గారు. సో ఇలా అనుకోకుండా ఒక మంచి గులాబీ అనేది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దట్ జర్నీ. సో అప్పుడు చేసేటప్పుడు మీరు ఎలా అంటే షేర్ చేసుకునేవాళ్ళు, అంటే ఐడియాస్ థాట్స్ అంటే అప్పుడు అందరూ న్యూ కాబట్టి ఇలా చేయడం వంశీ గారికి ఎలాంటి టిప్స్ ఇవ్వడం కానీ ఇలా చేయడం మాట వినకపోతేనే ఆ ప్రాజెక్ట్ లో ఫిట్ అయ్యేవాడు. అందరూ అలాంటి వాళ్ళే. ఐ థింక్ అందుకనే అందరూ ఒక చోట చేయలేము, ఇది నేను చేసేది నేను ఇలాగే చేస్తాను అని వాళ్ళందరూ ఒక చోట చేయడం వల్ల గులాబీ తయారు. ఐ స్టిల్ స్ట్రాంగ్ బిలీవ్ దట్. అది మా అందరికీ మెంటర్ రాము గారు కానీ, మా డైరెక్టర్ కృష్ణవంశీ కానీ, మా మొండితనాలు, మా పిచ్చులు ఆ సినిమాని షేప్ చేశారు. అందుకనే దట్స్ సో డిఫరెంట్. నాకు ఇంకేం వేరే ఆన్సర్ తెలుసుకున్నాను. సో ఆర్జీ గారు సపరేట్ స్కూల్ అసలు ఇప్పటికీ అదే బ్రాండ్ అదే డిజైన్ చేశారు అంటే సంథింగ్ డిఫరెంట్. అసలు ఫోన్ లో కూడా సినిమా చేస్తారు. సో అది సో ఈజీ. సో అలాంటి ఆయనకి నచ్చి ఎట్లా అదంతా ఎలా జరిగింది సార్? అంటే మీరు రెగ్యులర్ గా మీటింగ్స్ జరిగాయి అంటే నేను ఇద్దరికి చెప్పిన దానిలో ఆన్సర్ ఉంది కదా, మా మొండితనాలు మాకు ఇచ్చే వస్తే ఆయన నచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆయన గురువు కదా వీళ్ళకి. సో ఆయన స్కూల్లో ఉన్న మేమందరం కూడా దాదాపు ఇటువంటి అంటే we want to give something new, and if we don't have anything new, there is nothing for us to give. The summary. So and if you don't have anything new, then there is no point in being there. So ఇప్పుడు చూస్తే కనుక ఆ తర్వాత మధ్యలో ఏదో సంథింగ్ అకాడమీ అని చెప్పేసి నేను విన్నాను, అకాడమీ స్టార్ట్ చేశారని. మధ్యలో కాదమ్మా, యాక్చువల్గా నేను అప్పుడే 2001లో నా స్టూడియో స్టార్ట్ చేశాను కమలాపూరిలో. అప్పటి నుంచి చాలా మంది టెక్నీషియన్స్ కి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే నా స్టూడియోలో యాజ్ స్టూడెంట్స్ యాజ్ ఇంటర్న్స్ వేరే కాలేజ్లో కూడా చదివి నా దగ్గరికి వచ్చి ఇంటర్న్స్ కింద చేరడము, వాళ్ళకి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇవ్వడము. సో అలా దగ్గర చాలా మంది 100 స్టూడెంట్స్ నా దగ్గర నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. అండ్ వాళ్ళందరూ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి దే ఆర్ ఆల్ హ్యాపీ వర్కింగ్ ఇన్ దేర్ ఓన్ స్పీయర్స్, బీట్ సౌండ్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే సినిమాటోగ్రఫీ కానివ్వండి, వీడియో ఎడిటింగ్, ఇలాంటి ఆల్ టెక్నికల్ కోర్సెస్ కనెక్టెడ్ పోస్ట్ ప్రొడక్షన్, which are which requires certain software training and some technical training. So ఇవన్నీ అప్పటి నుంచి జరుగుతుంది.
సో అయ్యాక తర్వాత కోవిడ్ ముందు యాక్చువల్లీ ఐ వాంటెడ్ స్టార్ట్ ది అకాడమీ, బట్ ఈ కోవిడ్ అంతా రావడం వల్ల ఆ తర్వాత మన ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అంతా కూడా ఆన్లైన్ అయిపోవడం వల్ల అప్పుడు కొంచెం డిలే అయింది. ఆ డిలే అయ్యాక అప్పుడు రీసెంట్ గా ఇప్పుడు మనం నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ దొరకడము, వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ కొలాబరేషన్ లాగా విత్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో వాళ్ళ క్యాంపస్ లో వి హావ్ స్టార్టెడ్ అవర్ సినిమాటోగ్రఫీ కోర్సెస్. సో స్పేస్ అకాడమీ, అది శశి ప్రీతమ్స్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్ అనే దానికి యాక్రోనిమ్ అన్నమాట. స్పేస్ అకాడమీ అనేది విత్ జాయింట్ కొలాబరేషన్ విత్ ది గవర్నమెంట్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. అక్కడ మేము కోర్సెస్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ హెస్ పాస్డ్ అవుట్ వెరీ సక్సెస్ఫుల్. వాళ్ళందరూ ప్లేస్మెంట్స్ కూడా అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ థర్డ్ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. గుడ్ 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 సార్. సో ఎందుకు ఇప్పుడు గులాబీ లాంటి సూపర్ హిట్ మూవీ, అండ్ సో ఇప్పటికీ పాడుకునే సాంగ్స్ ఉన్నాయి, సూపర్ హిట్ మూవీ. సో ఎందుకు ఆ తర్వాత ఎక్కువ మూవీస్లో ఐ మీన్ మీరు ఆపర్చునిటీస్ రాలేదా, లేదు అంటే కనుక మీరు చేయలేదా, ఏంటి రీజన్ ఏంటి? అంటే ఆ మూవీస్ తర్వాత ఎక్కువ మూవీస్ అనేది మీరు ఏం చేయలేరు కదా, ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1995 లో వచ్చిన గులాబీ, అప్పుడు ఇన్ని సినిమాలు చేసేవారు కాదు ప్రొడక్షన్. ఆ ఉన్న అన్ని సినిమాల్లో కొన్ని పెద్ద సినిమాలు ఉండేవి, ఆ చిన్న సినిమాలు కూడా చాలా అంటే మీడియం అన్ని కలుపుకుంటే కూడా ది నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంత లేవు అప్పుడు. సెకండ్ థింగ్, వీ డోంట్ హావ్ సో మచ్ ఆఫ్ సోషల్ మీడియా టు టాక్ అబౌట్ ఈచ్ ప్రాజెక్ట్ కంటిన్యూస్ గా. ఇప్పుడైతే ఒక సినిమా వచ్చే ముందు తర్వాత కంటిన్యూస్లీ సో మచ్ ఆఫ్ నాయిస్ అండ్ సో మచ్ ఆఫ్ న్యూస్ అరౌండ్ every project and things like that. So if you actually see 1995 లో గులాబీ చేశాను, 96 లో I did 2 movies. I did 1 movie. అది మళ్ళీ ఆర్జీవి గారి కోసం మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ అనే మూవీకి అది ఆడియన్స్ అయింది. యాక్చువల్లీ సినిమా కూడా సగం అయ్యి అనుకోకుండా అది ఆగిపోయింది. అందుకని గులాబీ తర్వాత 96 లో ఇంకో సినిమా రాలేదు. 97 లో కేఎస్ రామారావు గారికి హలో ఐ లవ్ యూ సినిమా చేశాను, వీరశంకర్ డైరెక్షన్, శ్రీకాంత్. 98 was a gap year for me. 99 లో మళ్ళీ నేను సముద్రం సినిమా కృష్ణవంశీ, ఆ తర్వాత శివనాగేశ్వర గారితో హ్యాండ్సప్ చేశాను. ఆ తర్వాత ఈ మధ్యలో ఐ థింక్ రవి చావలి, సానాయాద్ రెడ్డి గారికి బ్యాచిలర్స్ చేశాను, రవి చావలికి కాలేజ్ చేశాను. అలా 2001 వరకు దగ్గర దగ్గర 25 సినిమాలు చేశాను. ఈ 2001 కి 2000 మధ్యలో 2000 లో నేను మొదట హిందీ బాలీవుడ్ సినిమా బాబీ డియోల్ ఆషిక్ చేశాను. ఆ తర్వాత 2001 లో ఎడిట్ 16 డిసెంబర్, అది కూడా హిందీ మూవీ. 2003 లో ఎడిట్ రుద్రాక్ష, సంజయ్ దత్, సునీల్ శెట్టి స్టారింగ్. అండ్ అగైన్ 2005-06 లో ముగ్బిల్ అనే సినిమా చేశాను, ఓం పూరి, సునీల్ శెట్టి వీళ్ళందరూ. అలాగా ఎవ్రీ ఇయర్. ఆ తర్వాత నేను బాలీవుడ్ చేయడం వల్ల కొంచెం నేను ఇక్కడ అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఒక గ్యాప్ అనేది వచ్చింది. సో బట్ ఎస్, మేబీ ఇంకా సినిమాలు చేసి ఉండొచ్చు. సో మ్యూజిక్ డైరెక్షన్ తప్ప మార్కెటింగ్ డైరెక్షన్ తక్కువైంది. మ్యూజిక్ డైరెక్షన్ లో మార్కెటింగ్ డైరెక్షన్ తక్కువైంది. సూపర్ సూపర్, మంచి రైమింగ్ చెప్పారు మీరు. సో హిందీకి ఎక్కువ కరెక్ట్ అవ్వడం వల్ల తెలుగులో కరెక్ట్ అవ్వలేదని చెప్పేసి అంటుంది. అక్కడ వెళ్ళడం వల్ల, ఎక్కువగా బాంబేలో ఉండడం వల్ల 2001 తర్వాత నేను సినిమాలు ఎక్కువ చేయలేకపోయాను తెలుగులో. మేబీ ఉంటే మేబీ బాబీ డియోల్ మీరు చెప్పారు కాబట్టి ఎట్లనో చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ చూసారు అసలుకి. అందరికీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దీని బట్టి అప్పుడు ఆ సినిమా తర్వాత పెద్దగా ఆయన కూడా ఎక్కువ లేవు. సో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జేడీ ఇంకా సినిమా చేసి ఉంటే నేను చేసింది ఇలా మనకి తెలియదు. ఆ కాంబినేషన్ ఎక్కడో క్లిక్ అయినప్పుడు అది కంటిన్యూ. ఆ తర్వాత జేడీ గారు కూడా మళ్ళీ అంత ప్రామిసింగ్ గా ఆ తర్వాత చేసినట్టు ఏం అనిపించలేదు. అంటే అలాంటి టైప్ ఆఫ్ హిట్స్ రాలేదు. అంటే చేశారు చేయడం. నేను చేశాను. యాక్చువల్గా మేము చేసాము. అండ్ జేడీ గారు అందరూ ఒక డిఫరెంట్ ట్రాక్ ఉంటుంది మాట్లాడేది కూడా. అజీవి గారు కానీ, జేడీ గారు కానీ, మీరు కానీ, వంశీ గారు కానీ, మీరు అన్నారు కదా ఇందాక అందరూ మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మొండి వాళ్ళం అని. సో జేడీ గారు నేను అడిగిన, అవునా నువ్వు అలా అనుకుంటున్నావా? డెఫినెట్గా నువ్వు అట్లానే అనుకో. రీసెంట్గా ఒక వెబ్ సిరీస్కి నేను ఇంటర్వ్యూ చేశాను జేడీ గారిని. ఇట్స్ అ వెరీ స్వీట్ పర్సన్, సీరియస్లీ స్వీట్ పర్సన్. సో కాకపోతే ఎందుకు సరే అంటే, అవునా మరి నాకు ముందే చెప్తే నేను ముందే చేసేవాడిని. సో ఇలాంటి నాకు స్ట్రైట్ అవే ఆన్సర్స్ ఆయన కూడా ఇవ్వరు. ఇలాంటి ఆన్సర్స్
స్ట్రైట్ అవే ఆన్సర్స్ అంటే ఉండవు. either we have to give you a controversial answer or we have to avoid the question. Yes. So ఇప్పుడు ఈ నేల్ అయిపోయి ఇప్పుడు దీన్ని కొత్తగా నేను కాంట్రవర్సీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. సో జనరల్లీ ఏమవుతుందంటే ఆఫ్టర్ సర్టన్ టైం ఇన్ లైఫ్ ఆ మూమెంట్ లో కనుక ఈ క్వశ్చన్ అడుగుతుంటే నేను ఒక 10 పేర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు. ఓకే, మేబీ వీళ్ళు వాడగలండి. After a while, what happens is these contradictions అనేవి ఏమవుతాయంటే వాళ్ళతో we learn it, either we leave it behind and think that we are more wise, or we have to keep thinking about it and keep giving you the same answer again. So దీంట్లో multiple choice లో I prefer what I told you already. Nice. Actually నేను ఈ క్వశ్చన్ కూడా యాక్చువల్లీ అడుగుదామని అనుకుంటున్నాను. సో ఆ టైంలో పాలిటిక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మేబీ ఆపర్చునిటీస్ రాకోకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇట్లాంటి ఏమైనా పాలిటిక్స్ ఏమన్నా జరిగినాయి? ఆపర్చునిటీస్ ఇండస్ట్రీ అనే కాదమ్మా, మనం ఏ ఇండస్ట్రీలో తీసుకున్నా, రైట్ ఫ్రమ్ ఒక స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి ఒక టీచర్గా ఒక ఫేవరెట్ ఉంటాడు. వాడిని ఎందుకు ఫేవరెట్ ఇస్తుందో దానికి ఆన్సర్ ఉండవు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. అలాగే మనకు ఏది అప్లై అవుతుందో అంతవరకు మనం తీసుకుని మిగిలిన మనం వదిలేయాలి లైఫ్లో. సో ప్రతి చోట అన్నీ ఉంటాయి. కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి అనుకోవడం అనే మూర్ఖత్వం. ప్రతి చోట ఉంటాయి. ఆ పర్టికులర్ టైంలో మనకు కలిసిన వాళ్ళు అనుకోకుండా మనకి కనుక ఫేవరబుల్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కలిసిన కృష్ణవంశీ కానీ, నాకు కలిసిన రాము గారు కానీ, ఆ టైంలో గులాబీలో సపోజింగ్ నాకు వచ్చిన ఆపర్చునిటీ వీడు వద్దు ఇంకోటి అని పెట్టుకుంటుంటే అది కూడా పోయిండేది కదా. సో మనకు దొరికిందని మనం హ్యాపీగా ఉంచాలి. సో హ్యాపీ. సో గులాబీకి రెమ్యునరేషన్ పరంగా హ్యాపీనా, లేదు అంటే అవార్డ్స్ పరంగా హ్యాపీనా? అంటే నేను విన్నాను నో అవార్డ్స్ నో రివార్డ్స్ ఒక వర్డ్ విన్నాను. సో అది మీరు చెప్తే బాగుంటుంది నాకన్నా కూడా. సో ఫస్ట్ మూవీ కదా అది. సో నేను రెమ్యునరేషన్ గురించి నేను అడగలేదు, మాట్లాడలేదు. సో ఇందాక నేను చెప్పినట్టు మ్యూజిక్ డైరెక్షన్తో కొంచెం మార్కెటింగ్ డైరెక్షన్ అనేది ఉంటే బాగుండేది అని అన్నాను కదా. సో ఒక సినిమా కడకపోతే మరొక సినిమాకి కూడా ఎందుకు అడగాలి అన్న కాన్సెప్ట్ వస్తుంది. మరి సెకండ్ సినిమాకి వెళ్ళినప్పుడు దీనికి నాకు ఇంత ఇస్తారా అని అడిగితే మరి దానికి తీసుకోలేదు, దీనికి ఎందుకు నీకు అనే క్వశ్చన్ అనేది వస్తుంది కదా. సో ఎక్కడో దానికి ముందు తీసుకుని ఉండాల్సింది మేబీ. అది తీసుకోలేదు కాబట్టి అది తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఆపర్చునిటీని నేను ముందు ప్రూవ్ చేసుకోవాలి. సో అది ప్రూవ్ అయ్యాక అప్పుడు అడగడంలో అంటే నా ఉద్దేశంలో ధర్మం. ఎందుకంటే బికాస్ we just don't do music because I'm not some like great artist who just paying something. So I am not a king. So obviously we need the money for survival and we need money to further our ఈ మ్యూజిక్ అనేది కూడా నేను చెప్పింది మొదట ఏంటంటే టెక్నాలజీ కాబట్టి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గో ఇన్ టు దట్ మ్యూజిక్ టెక్నాలజీ. ఒక మ్యూజిక్ చేయాలంటే కూడా ఎంతో సాఫ్ట్వేర్ కొనాలి, దానికి ఎన్నో ఇన్స్ట్రుమెంట్లు కొనాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచి స్టూడియో ఉండాలి. అలాంటివన్నీ ఉన్నప్పుడే మనం అనుకున్నట్టుగా సౌండింగ్ అదంతా ఇవ్వాలి. సో వీటన్నిటికీ చాలా ఖర్చుతో కూడుకుంటాం. అందుకనే సినిమా తీయడమైనా, సినిమాకి ఏమైనా పాటలు తయారు చేయాలన్నా కూడా ఇట్స్ అ వెరీ కాస్ట్లీ ఎఫెక్ట్. సో సమ్ ప్రొడ్యూసర్స్ హు ఆర్ రెడీ టు బేర్ ది ఎక్స్పెన్సెస్, ఆబ్వియస్లీ we want to work with them. In the event someone is compromising on the quality or something like that, I walked out of those projects. Simple. సో అంటే మీరు ఇంతకు ముందు కూడా చేశారు ప్రాజెక్ట్స్, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అంటే మీకు మీరు ఎవరి దగ్గర వర్క్ చేయలేదు అంటే మీరు కూడా నేను చాలా బ్యాక్ నుంచి సెర్చ్ చేసినప్పుడు కూడా ప్రీతం గారు ఎవరి దగ్గర వర్క్ చేయలేదు అండ్ స్కూల్ టీచర్స్ చెప్పడం కూడా నేను అంత ఇంట్రెస్ట్ చూపించాను అని చెప్పి అన్నారు. అసలు ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటి? ఏం లేదు, అంటే నేను బేసిక్గా నా క్యూరియాసిటీ ఎక్కువ. ఏదైనా కూడా ఒకటి ఇది ఇలా ఎందుకు ఉంది, వాట్స్ స్టోరీ బిహైండ్ దట్ అని. సో ఒక టీచర్ చెప్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొంతే చెప్తారు మనకు. ఆ లిమిటేషన్స్లో ఆ గోడల మధ్యలో కూర్చోపెట్టే క్లాస్ రూమ్లో చెప్పినప్పుడు ఏంటంటే దాని బయట ఏముందనేది మనం జనరల్గా మనం మిస్ అవుతుంటాం లైఫ్లో. అందుకని క్లాస్ రూమ్లో తపస్సు చేయటం వేస్ట్ గురు అని శ్రీవెన్నెల గారు రాసిన పాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా సినిమాకి ఆయన అదే రాశారు. నా థాట్ ప్రాసెస్ కూడా అలాంటిదే కాబట్టి. సో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ సిలబస్ కోసమో దేనికోసమో ఇంతే చాలు నీకు ఇంతే చదువు అని అంటారు. ఐఎమ్ నాట్ సమ్మన్ లైక్ దాట్. సో ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్ ఆర్ సంథింగ్. నా నేచర్కి అది సెట్ కాలేదు, అంతే, సింపుల్. సో అందుకనే ఈవెన్ మ్యూజిక్ కానీ లేకపోతే ఏదైనా కానీ, ఈవెన్ మై అకాడమిక్స్ ఆల్సో ఎక్కువగా I never like to sit in my school or class or college or whatever.
సో మ్యూజిక్ కూడా అంతే. సో అలాగే నేను పెద్దగా ఎవరి దగ్గర నేర్చుకోలేదు, అండ్ ఐ కంటిన్యూ టు డూ దాట్. మీరు అనొచ్చు మీరే నేర్చుకోవడం ఇష్టం లేనప్పుడు మరి మీ అకాడమీ ఎందుకు, మీరెందుకు వేరే వాళ్ళకి పాఠాలు చెప్తున్నారు అని అంటే ఫస్ట్. సో లెట్ మీ టెల్ యు వై. సో నా అకాడమీలో కూడా వాళ్ళకి ఒక సెట్ పాత్ అనేది, అంటే ఒక బేసిక్ సిలబస్ అనేది ఉంటుంది, బట్ ద టీచింగ్ ప్యాటర్న్ ఈస్ వెరీ డిఫరెంట్. సో వీ డోంట్ టెల్ దమ్ దట్ ఇది ఇలాగే చేయాలి అని చెప్పాం, ఇది ఇలా కూడా చేయొచ్చు అని చెప్పాలి పిల్లలకి. అలా చెప్పినప్పుడు వాళ్ళు దే విల్ లిసన్ టు ఇట్. సో అలా నాకు ఎవరు చెప్పలేదు కాబట్టి నేను ఐ డిడ్ంట్ లిసన్ టు దట్. సో నాకు మీతో మాట్లాడుతుంటే అజయ్ గారితో మాట్లాడుతుంటుంది. లేదు, ఆయన విని మాటలు మాకు మీరు కూడా మాట్లాడుతుంటే లైక్ నాకు అలా అనిపించింది. సో ఇంకొకటి, శశిప్రీతం గారు యారగెంట్ అంటే ఏం చెప్తారు మీరు దానికి ఆన్సర్? యారగెంట్ అంటే పొగరుగా ఉండడం, అంటే తెలుగులో నేను అనువదిస్తున్నాను, పొగరుగా ఉండడం. మీరు అడుగుతున్నప్పుడు ఇలా చూసి నేను మాట్లాడితే అది యారగెన్స్. బట్ దెన్ యు ఆర్ ఆస్కింగ్ మీ సంథింగ్, ఆర్ ఏదైనా ఎవరైనా చేసినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్తున్న దాన్ని ముందు వినడం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు లేదా వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. ఇఫ్ యూ డోంట్ లిసన్ దెన్ యు ఆర్ యారగెంట్, రైట్? సో మనం వాళ్ళు చెప్పేది వినాలి ఫస్ట్. వినేసి దానికి మనం ఇఫ్ యూ కెన్ గివ్ ఎన్ ఆన్సర్, we should give an answer. We should not shut our mouth. సో నోరు విప్పడం అనేది యారగెన్స్ అయితే అది యారగెన్స్. మీరు చెప్తున్నప్పుడు వినకపోతే అది యారగెన్స్. ఇవి రెండూ లేనప్పుడు అది యారగెన్స్ అంటే నేను ఒప్పుకోను. సో నేను ఒప్పుకోకపోవడాన్ని అది యారగెన్స్ అన్నావు కరెక్ట్. సో అంటే ఇలా కూడా వచ్చింది కాబట్టి నేను ఈ క్వశ్చన్ మీ ముందు రేస్ చేశాను. సో అందుకని అడుగుతున్నాను, బయట ఉంది కాబట్టి క్వశ్చన్ అదే అంటున్నాను. సో ఎవరైనా అలా అర్థం చేసుకుని ఉంటే అది వాళ్ళ అర్థం చేసుకునే విధానం వేరేగా ఉండొచ్చు, లేదా వాళ్ళ ఈగో హర్ట్ అయి ఉండొచ్చు. సో ఈగో అనేది ఏం చేయలేము, ఎందుకంటే అది మనుషులతో పెరుగుతుంది. అది కొంతవరకు ఈగో అవసరం, కొంతవరకు అనవసరం అని నా ఉద్దేశం. నైస్. సో మీరు ఎవరి దగ్గర నేర్చుకోలేదు, కానీ మీ దగ్గర ఎంతమంది ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు మీ శిష్యులు ఉన్నారు? అదే చెప్పే కదా. అయితే నేను నేర్పించే విధానం వేరే ఉంటుంది. నేను వాళ్ళని కూర్చోబెట్టి ఇది ఇలా చేయాలి ఇలా చేయాలని ఎప్పుడు చెప్పను. I introduce the concept of learning to them. చేసి దాంట్లో ఏంటంటే ఇది ఇలా చెయ్యొచ్చు అని చూపెట్టి దీన్ని ఇంకొక విధంగా నువ్వు ఎలా చేస్తావు, నువ్వు ట్రై చేయి అని వాళ్ళని వదలాలి. సో మై ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ 20% ఆఫ్ థియరీ, 80% ఆఫ్ ప్రాక్టికల్స్. నా అకాడమీ కానివ్వండి, లేకపోతే అంతకుముందు నా దగ్గర చేసిన వాళ్ళు కూడా నేను ఇప్పుడు ఏమంటానంటే ఇక్కడ నేర్పించేది ఎక్కువ ఉండదు, నువ్వు నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ లెర్నింగ్. వాళ్ళని ఆ సిస్టమ్స్ వదిలేయడము, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడము, లేకపోతే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఇచ్చి కొంత స్వతహాగా మనలో ఉండాలి. అది లేని వాళ్ళని మనం కూర్చోబెట్టి రుద్దుతాం అంటే. సో మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ప్రెసెంట్ ఇండస్ట్రీలో అంటే ఎవరైనా చెప్పారు? చాలా మంది ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ ఆల్ మై గూగుల్ రికార్డ్స్. తమన్ గారు, నేను ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్స్ బికాస్ దే ఆర్ ఆల్ ఆల్రెడీ వాళ్ళు నా దగ్గరే కాదు, చాలా మంది దగ్గర వర్క్ చేసి చాలా మంది దగ్గర నేర్చుకున్నారు కాబట్టి. ఎస్, అవుట్ ఆఫ్ దిస్ ఐ థింక్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మీ. అండ్ లోకల్గా ఉన్న మ్యూజిషియన్స్ అయితే మనకు చక్రి కానివ్వండి, తర్వాత అనూప్ రూబెన్స్, వీళ్ళందరూ దే వర్క్ విత్ మీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ బిఫోర్ దే యాక్చువల్లీ బికేమ్ హూ దే ఆర్ టుడే. Okay, and Taman gar also కదా? Yeah, Taman also did. He was hardly about 19 years back then, 18, 19. ఇప్పుడు నేను చెప్పిన ఈ బాబీ డియోల్ సినిమా అంతా కూడా అప్పుడు he was there with me all that time, and వేరే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా he was working with me. Of course, he already knew a lot of things, but ఏమవుతుందంటే ఇది అడ్వాన్స్ లెర్నింగ్ లోకి వస్తుంది అనమాట. అంటే ఒక స్పెసిఫిక్ గా ఇది ఇలా ఉండాలి అలా ఉండాలని మనం వాళ్ళకి ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో దాంతో వాళ్ళలో ఒక బెటర్మెంట్ రావడము, వాళ్ళు దే ట్రై టు evolve from what they are from A to B అన్నమాట. సో ఆ ప్రాసెస్ అనేది వాళ్ళు మన దగ్గర నేర్చుకుంటారు అంతే. అండ్ సో మీరు కిరవాణి గారి దగ్గర కూడా సాంగ్స్ పాడారు, విన్నా నేను ఒక 4-5 songs. I had the opportunity to sing with the great composer who is my senior and an inspiring musician actually. ఓకే, మా కోసం ఏదైనా ఒక మంచి సాంగ్, మీ ఫేవరెట్ సాంగ్. ఇది కిరవాణి గారి పాడిన ఒక పాట, జస్ట్ హమ్ చేస్తాను, నాకు ఎక్కువ గుర్తులేదు. గుండెలో సందడి ఈ పాట చిత్ర గారితో డ్యూయట్. ఓకే,
I had the opportunity to sing it for Kirtan. Yeah. గులాబీలో సాంగ్ నా కోసం. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషం నేను నా గుండె ఏనాడో చీజరిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏం మాయ చేశావు. సూపర్. యాక్చువల్లీ ఇప్పుడు విన్నా అదే ఫ్రెష్నెస్ అండ్ మీ వాయిస్లో ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది. సో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ పాడినప్పుడు కానీ ఇంకా పాడుతున్నప్పుడు ఇంకొంచెం బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది అది. సో సూపర్ సూపర్. సో ఇప్పుడు చూస్తే కనుక ఐ మీన్ చాలా అప్పటికి ఇప్పటికీ చాలా అప్గ్రేడ్ అయింది. మీరు అన్నట్టు సోషల్ మీడియా ఇందాక మీరు చెప్పారు, సోషల్ మీడియా చాలా అప్గ్రేడ్ అయింది. సో ఒక 1 వీక్ బ్యాక్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఒక ఇష్యూ వచ్చింది, దాని గురించి అడుగుదాం. అంటే కీరవాణి గారు అండ్ సునీత గారు వీళ్ళందరూ మన బాలు గారు షోస్ మీకు తెలుసు, పాడుతా తీయగా ఈ షోస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఒక ఇష్యూ మీద ఐ మీన్ కీరవాణి గారు సునీత గారు అండ్ వీళ్ళు పాలిటిక్స్ చేశారు అండ్ ఫేవరెటిజం చూపించారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చి పెద్ద ఇష్యూ నడుస్తుంది. జనరల్గా అంటే మీరు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి సో ఇలాంటి పాలిటిక్స్ ఎవరైనా ఒక 4 పార్టిసిపెంట్స్ ఉంటే కనుక నిజంగానే అలా పాలిటిక్స్ జరిగి వాళ్ళని వాంటెడ్లీ బయటికి పంపించడం ఇలా జరుగుతుందా సార్? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ నడుస్తుంది, ఎవరు పర్సెప్షన్ వాళ్ళు చెప్పారు, అంటే అలా అలా చేయరు అని చెప్పి కొంతమంది చెప్పారు, లేదు ఇలా జరిగింది మాకు కూడా అని చెప్పి ఇంకొంతమంది సింగర్స్ చెప్పడం జరిగింది. సో యాజ్ ఏ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బలవంతంగా ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్కి నన్ను రెస్పాండ్ అమ్మంటున్నారు. ఎందుకంటే మీరు థంబ్నైల్ క్రియేట్ చేసుకోవడం కోసం మీకు ఏదో అవసరం ఉన్నట్టుంది. ఇది టూ మచ్ లేదు అసలు. సో ఇది నాకు అసలు సంబంధం లేని విషయం. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఎవరిదో తెలీదు, వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు సంబంధం లేదు. అయినా కూడా మీరు లాక్కుని వస్తున్నారు దాంట్లో. యువర్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్. సో ఓవరాల్ గా ఒక జనరల్ గా చెప్తాను. ఓకే, జనరల్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ షో అనే పేరును మార్చేసి అన్రియాలిటీ షో అని పెట్టుకోవడం కరెక్ట్. ఎందుకంటే సగం డ్రామాలు ఉంటాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బిజినెస్, రైట్? ఒక ఛానల్ కొంతమంది చూడాలి, దానికి టీఆర్పీ కావాలి. సో ఎంతో కొంత క్రియేటెడ్ కొంత ఉంటుంది, కొంత అనుకోకుండా జరిగే ఉంటాయి. ఎంత కూడా ఇప్పుడు అవేం లైవ్ షోస్ కాదు. లైవ్ షోలో అనుకోకుండా ఒకళ్ళు ఏదైనా అన్నారంటే ఓకే, అది వాళ్ళు ఎడిట్ చేయలేరు కాబట్టి వాళ్ళు అంటే తెలిసి ఎడిట్ చేస్తారా లేకపోతే తెలియకుండా ఎడిట్ చేశారా? అయిపోయిన రికార్డింగ్ని షూటింగ్ చేసింది. సో అంటే అవన్నీ తెలిసే దాన్ని ఒక డైరెక్టర్ దానికి ఒకటి ఏదో డిసైడ్ చేసి ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ దాని ఛానల్. సో కొంతవరకు అది క్రియేటెడ్ కాంట్రవర్సీస్ ఉంటాయి. బికాస్ యూ నీడ్ సంథింగ్ ఇన్ ద న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? ది సెకండ్ థింగ్ దట్ ఐ వుడ్ సే ఇస్, ఇందాక చెప్పే కదా, ఒక క్లాస్ రూమ్లో కూడా ఇది కేవలం సినిమా ఇండస్ట్రీకి మ్యూజిక్కి పరిమితం కాదు. ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా ఒక 4 పిల్లలు ఉన్న ఇంట్లో కూడా తల్లిదండ్రుల్లో కూడా వాళ్ళకి ఎవరో ఒకళ్ళ మీద ఉన్నంత ఇంకోళ్ళ మీద ఉండకపోవచ్చు. సో ఇది హ్యూమన్ నేచర్, ఒకరికి మన ఫేవరెటిజం చూపెట్టకపోవడం. సో అక్కడ వాళ్ళు పాడుతున్నప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎబిలిటీ కానీ లేకపోతే వాళ్ళలో ఉన్న టాలెంట్కి వీళ్ళు ఒక 3-4 జడ్జిలు ఉన్నప్పుడు కొంతమందికి ఫేవరెటిజం ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. అది వాళ్ళ పర్సనల్ ఇది. అయితే ఎంతవరకు దాన్ని వీళ్ళు ఒకళ్ళని ఎవరైనా అనుకోకుండా వాళ్ళు ఎఫెక్ట్ అయితే దానివల్ల ఎఫెక్ట్ అయితే ఆబ్వియస్లీ ఒక హ్యూమన్ రైట్స్ అనేది ఉన్నాయి, కమిషన్ ఉంది, దానికి వెళ్ళి అక్కడ వేసుకోవచ్చు కావాలంటే. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. హ్యూమన్ రైట్స్లో వెళ్ళి ఈ పర్టిక్యులర్ మనిషి నన్ను ఇలా అనడం వల్ల నేను మెంటల్ టార్చర్ అనుభవించాను, నాకు వీళ్ళు ₹1 కోటి ఇచ్చేయమని కూడా అడగచ్చు, లేకపోతే వీళ్ళని పనిష్ చేయండి అని కూడా అడగచ్చు. ఓకే, సో అది ఒక ప్రతి సిటిజన్కి ఒక కంట్రీలో ఒక వాళ్ళ లాస్ ప్రకారంగా వాళ్ళకి హక్కులు ఉన్నాయి. నా కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ అసైడ్, అసలు ఇదంతా అవసరం అంటున్నాను. ఇట్ క్యాన్ బి ఆల్సో రిజాల్వ్. హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఇద్దరితో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చొని ఆర్బిట్రేషన్ చేసేస్తే అయిపోతుంది సింపుల్గా. ఒకప్పుడు మనకి ఊర్లలో కూడా మనకి పంచాయతీ అనేది ఉండేది.
కూర్చోవడం 10 మంది రావడం, ఇది మన ఊర్లోనే అయిపోతే బాగుంటుంది అని కూడా చేసే పరిస్థితులు ఉండేవి. అప్పటి నుంచి ఫాలోయింగ్ ద ట్రెడిషనల్ గా మనకి ఎప్పటి నుంచో మనకు తెలియని కాలం నుంచి కొన్ని వేల ఏళ్ల నుంచి ఉంది. అదేదో చేసుకున్న దాన్ని కూడా లైఫ్ టెలికాస్ట్ చేసుకుంటే అయిపోయింది. చాలా నో ఇష్యూ. సో ఇట్స్ వెరీ, అంటే మాకు తెలియని కూడా మీరు చెప్పారు అంటే ఇలా రైట్స్ ఉంటాయి వాట్ ఎవర్ అనేది. సో మీరు చెప్పింది చాలా కరెక్ట్. అంటే నేను క్వశ్చన్ ఎందుకు రైజ్ చేశాను అంటే, సో ఇట్స్ అదే ఫ్యామిలీ షో, అంటే కంపల్సరీ బాలుగారు షో అది. యాక్చువల్గా బాలుగారు ఉన్నప్పటి నుంచి దానికి ఒక బ్రాండ్, మిగతా దానిలో ఎలా ఉన్నా సరే అదొక ఫ్యామిలీ అందరు కూర్చునే షో. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే అలాంటి షోకి కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది అంటే ఒక బయటికి పంపించే ఎలిగేషన్ రాలేదు. ఎందుకంటే బాలుగారు ఉన్నప్పుడు ఇప్పుడు లేదు, అదే చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక లవ్ తో, ఆయనకి దాని మీద ఉన్న గౌరవంతో ఆయన చేసిన షో అది. ఇప్పుడు మనుషులు మారుతుంటారు, రాజులు మారారు, కాలంలో ఒకటేలాగా ఉండదు, పాలన మారుతూ ఉంటుంది, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త రకంగా ఉంటుంది, కొంత మనం ఇవాల్వ్ అవ్వాలి, కొంత అడ్జస్ట్ అవ్వాలి, కొంత పోనివ్వాలి. సో అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే ఫాస్ట్గా నేమ్ రావాలి, ఫాస్ట్గా గర్ల్స్ రీచ్ అయిపోవాలి, ఫాస్ట్గా రియాక్ట్ అయిపోవాలి. అంటే మీరేమంటారు జనరేషన్ దీనికి? కొంతవరకు పిల్లల్లో ఉన్న ఆసక్తి, ఆతృత ఇవన్నీ వస్తాయి. అంటే అందరి ఇంపేషన్స్ అనేది వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ టేక్ ఎ వెరీ కాన్షియస్ డెసిషన్ as to how much of publicity has to be married with talent. నీలో ఎంత టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఒక స్టేజ్ వచ్చాక తర్వాత నువ్వు పబ్లిసిటీ హ్యాండిల్ చేయలేవు. బట్ ఇంత టాలెంట్ని ముందే మనం తీసుకెళ్ళి వరల్డ్కి చూపెడితే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగి, ఫేస్బుక్లో వ్యూస్ వచ్చి, నువ్వు దానికి రియాక్ట్ అవుతావా లేకపోతే నీలో ఉన్న టాలెంట్కి రియాక్ట్ అవుతావా? సో ఎక్కడో లెర్నింగ్ స్టాప్స్. నౌ వెన్ లెర్నింగ్ స్టాప్స్ ద వరల్డ్ విల్ స్టాప్ ఫర్ యూ. జీవితం అంతా మనం ఒక స్టూడెంట్ కింద ఉంది, ప్రతి దాంట్లోంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్న రోజు, when this is open, everything is open, then we learn, and when we learn we are humble. ఆ లర్నింగ్ ఆపేస్తే ఈ హ్యూమిలిటీ పోతుంది, దట్స్ రిజల్ట్. సో ఐ సజెస్ట్ ఆల్ పేరెంట్స్, అందుకని అన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ రియాలిటీ షోస్ ఆర్ బికమింగ్ వెరీ అన్రియల్ ఓవర్ a period of time. అందుకని పాడుతో తీయగానే ఉండింది అది, రైట్? సో ఎనీవేస్ దట్స్ ది థింగ్. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్, అంటే మీ అప్పుడు కానీ ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. సో కమింగ్ బ్యాక్ గులాబీకి వెళ్తే కనుక సునీత గారు వీళ్ళందరూ మీతో పాటు పాడారు కాబట్టి ఇప్పుడు టచ్లో ఉంటారు, ఎప్పుడైనా మాట్లాడడం కానీ ఇలాగా జరుగుతుందా? జనరల్గా ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే టచ్లో ఉంటారు. ఏదైనా ఒక ఫన్నీ థింగ్ అంటే ఏం చెప్తారు గులాబీ టైంలో? అంటే మీరు ఉన్న వాళ్ళందరూ ఏమి లేదా? గులాబీ తర్వాత ఎక్కువ సినిమాలు నేను చేయలేదు, అదే నో సార్, ఆ మూవీ టైంలో సో ఏదైనా ఒక మీ అందరు కలిసి వర్క్ చేశారు అండ్ సో న్యూ పీపుల్ కాబట్టి అసలు గులాబీలో ఆ పాటలు అవి నాకు కొన్ని గుర్తున్నాయి. అంటే దోస్ మూమెంట్స్ ఆఫ్ వాట్ ఐ ట్రావెల్. నేను ఎక్కువ ఐఎమ్ నాట్ అ వెరీ, అంటే లైక్ ఎ వెరీ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ పర్సన్. ఐఎమ్ ఫ్రెండ్లీ, కొత్తగా ఒక 10 మంది ఉంటేనే నా జీవితం అనుకునే ఉంటాను. ఐఎమ్ మోర్ కనెక్టెడ్ విత్ నేచర్, విత్ యానిమల్స్ అండ్ things like that. Okay. So I spend most of my time with nature, prakriti, వేరే species and animal conservation, things like that. Manushalu, they are capable of living because we have created an ecosystem for ourselves. వాటికి ఎంత కాదన్నా కూడా నేచర్ అప్పుడు ఇచ్చింది, దాని కొంత మనం డిస్టర్బ్ చేసాం కాబట్టి ఐ ప్రిఫర్ స్పెండింగ్ మై టైమ్ విత్ దెమ్ మోర్ దెన్ హ్యూమన్స్. సో నేను చూసాను యాక్చువల్లీ, చాలా బాగుంది. అంటే నాకు ఇంత ఇలాంటి ఏరియాలో కూడా ఇలా కూడా ఉందా హౌస్ అని చెప్పేసి నేను షాక్ అనమాట. వచ్చేటప్పుడు చూసాను మీ మ్యాంగో ట్రీ కానీ, బయట చిన్న చిన్న ఐ మీన్ అక్కడ చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. ఇట్స్ అ వెరీ, నాకు చాలా బాగా అనిపించింది. లోపల కానీ ఇది మిడ్ ఆఫ్ సిటీలో ఇలా కూడా ఉందా అని చెప్పి నేను ఫస్ట్ షాక్ అయ్యాను అది చూడంగానే యాక్చువల్గా. సో మీరు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే తర్వాత ఒక్కసారి నేను చూపిస్తాను మా ప్రేక్షకులకు కూడా. సో చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి విన్నాము, అసలు ఏంటి సరే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంటే? ఏదైనా ఒక ఫీల్డ్లో మన క్రియేటివ్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో బేసికలీ ఐఎమ్ ఎ క్యూరియస్ పర్సన్. సో పీరియడ్ ఆఫ్ టైమ్ గులాబీ తర్వాత కూడా ఐ కెప్ట్ ఇవాల్వింగ్. అంటే కొంతవరకు మ్యూజిక్ అని, తర్వాత ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రఫీ బికాస్ మై ఫాదర్ వాజ్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్ హిమ్సెల్ఫ్. ఓకే. సో నాకు ఆ ఫోటోగ్రఫీ కానీ, తర్వాత ఆల్ దీస్ థింగ్స్, సినిమాటోగ్రఫీలోను, తర్వాత ఎడిటింగ్, ఇవన్నీ కూడా
సో ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఐ వాజ్ మోర్ ఇంటు దిస్ కంప్యూటర్ టెక్నాలజీ అన్నారు. సో ఎప్పుడెప్పుడైతే ఈ నాన్ లీనియర్ టెక్నాలజీ అనేది స్టార్ట్ అయిందో ఐ ట్రావెల్డ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాసెట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇంటు దిస్ క్రియేటివ్ సైడ్, ఆ సినిమా అనేది అలా ఇవాల్వ్ అవుతూనే వచ్చాను. సో ఐ కెప్ ట్రైయింగ్ డిఫరెంట్ stages of my career and my thing. I tried my hand at filmmaking in different stages. So ఇప్పుడు రీసెంట్గా my movie is ready, Crossroads. So ఈ Crossroads అనే మూవీ it's again it's about a little bit of characters about the different dreams of being filmmakers అన్నమాట. So the story is all about filmmakers, సినిమా స్టూడెంట్స్ బేసికల్గా. వాళ్ళలో ఉన్న అంటే చిన్న ఏజ్ నుంచి వాళ్ళు డెవలప్ చేసుకున్న డ్రీమ్స్ అవన్నీ అది ఆ అచీవ్మెంట్లో ఆ సినిమాని చేయడము, ఆ సినిమాని రిలీజ్ చేసే ఒక జర్నీలో వాళ్ళు ఫేస్ చేసే కొన్ని స్ట్రగుల్స్, వాళ్ళు చేసే ఛాలెంజెస్ని ఈ స్టోరీలో ఎంబెడ్ చేసాం అనమాట. సో that's exactly what it is. ఓకే. So Crossroads is all about that. It's ready. Censor submit చేసాము. Expecting to release the movie very soon. ఓకే. సో దానిలో ఎలాంటి సాంగ్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఫిలిం మేకర్స్ అన్నారు కాబట్టి ఆన్ స్టోరీ అంటే కమర్షియల్ వైజ్ కూడా ఏమైనా ఉంటుందా? ఓన్లీ ఫర్ మూవీ మేకర్స్ అంటే వాళ్ళు స్ట్రగుల్స్ అన్ని చూపిస్తారా? అసలు ఎలా ఉంటుంది? Yeah, it's more about the filmmakers, the story. దాంట్లో కొంతమంది యాక్టర్స్, తర్వాత దానికి సంబంధించిన టెక్నీషియన్స్, వీళ్ళ స్టోరీ అన్నమాట బేసికల్గా. 3 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. ఒకటేమో ఏ సాంగ్ ఆన్ ద డ్రీమ్ ఆఫ్ అంటే ఒక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న ఒక అమ్మాయి. సో ఇట్స్ అ స్టోరీ ఆఫ్ గర్ల్. ఓకే. అంటే దీంట్లో నా ప్రొటగనిస్ట్ ఎవరైతే ఉన్నారో షీఈ్ అ గర్ల్. సో షీ వాంట్స్ టు బి ఏ ఫిల్మ్ డైరెక్టర్. సో అది ఆమె డ్రీమ్ గురించి ఒక పాట. దెన్ ఐ హ్యావ్ అనదర్ వెరీ మెలోడియస్ సాంగ్. దానికి కారుణ్య పాడాడు. హీ ఈజ్ అ సింగర్ ఫర్ దట్ సాంగ్. And there's another montage song which is more serious and అంటే ఎప్పుడైతే ఈ ఛాలెంజ్ అనేది ఇంకా చాలా థికెన్ అవుతుంది ప్లాట్ అనేది. సో ది స్టోరీ ఈజ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో దెర్ ఈస్ ఎ ఛాలెంజ్ విచ్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో అది ఎప్పుడైతే థికెన్ అవుతుందో ప్లాట్, దేర్ ఇస్ అనదర్ మాంటేజ్ సాంగ్ which is a very serious song, more like a rock song actually. అన్ని కమర్షియల్ వైజ్ అండ్ రియాలిటీ వైజ్ కూడా కనిపిస్తుంది మీరు చెప్పిన వర్డ్స్లో నాకు తెలిసినంత వరకు. సో అన్నీ మిక్స్ చేస్తారు. ఇంకా కారుణ్య గారు ఉన్నారంటే డెఫినెట్గా ఒక మంచి మెలోడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అనగానే నాకు అదే గుర్తొచ్చింది ఫస్ట్, కారుణ్య గారు అనగానే. సో ఒక మంచి మెలోడీ ఉంటుంది దాంట్లో అని. సో మీరు రీసెంట్ డేస్లో చాలా మూవీస్ చూస్తూ ఉన్నారుగా. రీసెంట్ డేస్లో మీ ఫేవరెట్ సింగర్స్ కానీ మ్యూజిక్ కానీ మీకు నచ్చిందంటే ఏం చెప్తారు? సో కారుణ్య వాయిస్ బాగుంటుంది నాకు. ఈవెన్ మై డాటర్ ఆల్సో లైక్స్ కారుణ్యాస్ వాయిస్. అందుకని స్పెసిఫిక్గా మై డాటర్ ఇస్ ద ప్రొడ్యూసర్ ఫర్ మై మూవీ. సో కారుణ్య చేతే పాడించాలి అని ఆ పాటను నేను పాడించాను. సో డెఫినెట్గా హీ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. ఐ టోటలీ అప్రిషియేట్ హిమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ ఐ గో బ్యాక్ ఆఫ్టర్ మీ, ద నెక్స్ట్ జనరేషన్లో ఉన్న మ్యూజిక్ కంపోజర్స్లో there are 2 people whom I appreciate and like their works. Ante one name is Devisri Prasad. Devisri Prasad konni cinemaalo konni melody songs chestuntaru. For example Varsham and tarvata even 21 Kumari 21 ఏదైతే ఉందో ఆ సినిమాలో ఉన్న మేఘాలు లలలా. సో ఈ పాటను తర్వాత వర్షం ఇవి కొన్ని పాటలు ఏవైతే తను చేసాడో ఐ లైక్ హిస్ మెలడీస్. ఓకే, దిస్ లాట్ ఆఫ్ మెలడీ అని. ఇంకా కమర్షియల్ సాంగ్స్ అంటారా, ఓకే ఫైన్, ఐ మే నాట్ కనెక్ట్ టు దాట్ బికాస్ అది రిక్వైర్మెంట్కి వాళ్ళు చెప్తారు. బట్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్. అండ్ తన ఫస్ట్ సాంగ్ యాక్చువల్గా తను యాజ్ స్టార్ట్ అవ్వకముందు కెరియర్ కూడా తన వాయిస్తో నేను యాక్చువల్గా ఒక సినిమాలో తను రికార్డ్ చేశాను. ఇట్స్ మచ్ బిఫోర్ హీ బికేమ్ మ్యూజిక్ డైరెక్టర్. బట్ అది ఆ మూవీ రాలేదు, సో ఆ సాంగ్ రాలేదు యాక్చువల్గా. సో ఐ లైక్ హిస్ వే ఆఫ్ సింగింగ్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఓకే, దట్ ఈస్ వన్. ది అదర్ మ్యూజిక్ కంపోజర్ ఐ లైక్ one or two songs of this is Mickey J. So these 2 people I appreciate their talent, at the same time their works. Yeah, మా కోసం ఏదైనా ఒక సాంగ్ దేవిశ్రీ గారిది అండ్ ఒకటి మిక్కీ జే. Yeah, I'll take some time because I don't know the lyrics and all that. గుర్తులేదు. సో రీసెంట్ డేస్ లో సడన్ గా మీరు విన్న ఈ సాంగ్ నాకు చాలా బాగా అనిపించింది. రీసెంట్ డేస్
తమిళ్ యాక్టర్ సూర్య నాకు చాలా ఇష్టం. అతను దాదాపు అతని సినిమా ఏది వచ్చినా కూడా అన్నీ చూస్తా. రియలీ ఫాండ్ ఆఫ్ హిస్ యాక్షన్ అండ్ అసలు ఓవరాల్గా అతను పెట్టే హార్డ్ వర్క్ అది కూడా. అప్పుడు ఆ గజనీ కానివ్వండి, ఏదైనా కానీ ఆల్ ది మూవీస్ దట్ హీ హస్ డన్. దాంట్లో ఒక పాట పాడతాను నేను అతన్ని, బికాజ్ ఐ లైక్ దిస్ సాంగ్ అలాట్. నాలోన పొంగేను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారేను ఋతువులా పిల్ల నీ వల్ల, నీతో పొంగే వెల్లువా, నీళ్ళల్లో ఈదిన తారక, బంగారు పువ్వుల కానుక, పేరేలే కాంచన. ఓం శాంతి శాంతి ఓం శాంతి, నా ప్రాణం సర్వం నీవేలే, నా శ్వాసే నీవే దోచావే, చెలి నేనే నీవు అయ్యావే. సూపర్ సూపర్ సూపర్. అలా మెలోడీస్ మీరు పాడుతుంటే ఇట్లా ఎంతసేపు వినాలనిపిస్తుంది. సూపర్ 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 సార్. అండ్ సూర్య గారు సాంగ్స్ అంటే మీకు అంటే ఐ మీన్ యాక్టింగ్ అంటే సాంగ్స్ కాదు, ఐ లైక్ హిస్ యాక్షన్ అండ్ హీ ఆల్వేస్ ట్రైస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అండ్ స్టోరీస్. ఆ క్యారెక్టర్స్ ని ఎప్పుడు ఒక సినిమాలో ఉన్నట్టు ఇంకో సినిమాలో అసలు ఉండవు. దాదాపు హీ ట్రైస్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఐ లైక్ దట్ నేచర్ ఆఫ్, అంటే ఒక హీరోగా అయ్యాక కూడా ఇది చేస్తే నాకు రిస్క్ ఏమో అన్న విషయం పక్కన పెట్టి ఏదో ఒకటి అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు. దాంట్లో ఎన్నోసార్లు తనకి కొన్ని ఫ్లాప్లు అయ్యాయి, కొన్ని సూపర్ హిట్లు అయ్యాయి, బట్ స్టిల్ హీ నెవర్ చేంజెస్ హిస్, అంటే ఆ భయం రానియట్లేదు. ఐ మీన్ లైక్ ఇది చేస్తే ఏమైనా అవుతుందేమో అని కాకుండా ఇప్పుడు మొన్న చూడండి కంగువా చేసాడు, రకరకాలు అనమాట. ఆల్ ఎక్స్పెరిమెంటేషన్స్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ a creative person or ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఎక్స్పెరిమెంట్ చేస్తే అంత డిఫరెన్స్ అనేది ఆడియన్స్కి రీచ్ అవుతుంది కదా. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. అందుకనే అతని సినిమాలు చూడాలనిపిస్తుంది. సో రీసెంట్గా కూడా రెట్రో కూడా అది కూడా ఒక డిఫరెంట్ ఇంకా చూడలేదు యాక్చువల్లీ లాస్ట్ డేనే రిలీజ్ అయింది అది. సో అది కూడా ఒక డిఫరెంట్ అనమాట. అంటే మీరు అన్నట్టు సూర్య గారు అన్ని చాలా డిఫరెంట్గా చేస్తారు. సో మీరు ఇప్పుడు నేను ఇందాక అడిగింది యాక్చువల్గా మీ ఫేవరెట్ సింగర్స్ ఒక సాంగ్ మీ సూర్య గారు సాంగ్ పాడారు. యా ఐ మీన్ నాకు అది నచ్చింది కాబట్టి అది పాడాను, అంత సింపుల్. సో అంటే మీరు దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్ ఒకటి పాడతాను. యా నేను అంటే ఆ పాటలు నాకు ఇష్టము, బట్ నాకు లిరిక్ అది నాకు గుర్తులేదు. సో యా సో ఒక్కసారి మీ పియానోతో నాకు ఒక్క సాంగ్. యా షూర్ ఐ ప్లే దట్. Okay. ఏ రోజైతే చూసానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. ఏ రోజైతే చూసానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినైనా జీవిస్తున్నాను. నీ కష్టంలో నేను ఉన్నాను, కరిగే నీ కన్నీరవుతా నేను. కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై జీవిస్తున్నాను. సూపర్, థ్యాంక్ యూ. అంటే నేను ఇట్లా లైవ్ లో చూడడం అంటే జనరల్ గా బయట చూస్తుంటాం కానీ ఒక మూవీ సాంగ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో ఇట్లా లైవ్ లో పాడడం అనేది చాలా చాలా బాగుంది సార్. ఎట్లా మీరు ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్లో ఉన్నారు కాబట్టి సార్ ఈసారి పెయింటింగ్స్ అని ఏంటి సార్ మాకు ఒక్కసారి? ఈ పెయింటింగ్స్ అని మా సిస్టర్ చేస్తారండి. ఓకే ఓకే.
మీ సిస్టర్ even my father was also a good artist. My sister does it now. ఓహ్ నైస్ నైస్, చాలా బాగుంది. పెయింటింగ్స్ అన్ని కూడా సో I took it as our అంటే నా ఆస్తి లాగా పెట్టేసుకున్నాను, అది ఎలా తీసేసుకుని అక్క నాకు ఇచ్చేసే అని చెప్పేసి. సో యాక్చువల్లీ మీ ఫ్యామిలీ ఎంతమంది సార్? మీ మొత్తం మేము నలుగురు అది సిబ్లింగ్స్. ఐఎమ్ ది లాస్ట్ అనమాట. ఫస్ట్ పెద్ద అన్నయ్య, హీఈస్ అ ఫిజిక్స్ టీచర్, దెన్ మా అక్క, అండ్ దెన్ అనదర్ బ్రదర్, హీఈస్ అ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ myself. సో అలా డిఫరెంట్ ఉన్నారు సార్. బేసికలీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అండి, అందరూ కూడా ఎడ్యుకేషన్. మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్ అందరూ దే ఆర్ అకాడమిషియన్స్. మీ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ అంతా మీలో కనిపిస్తుంది. అలా నేను అనుకోను నేను, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ అంటే జెనెటిక్ గా వాళ్ళు నాకు ఇచ్చింది, ఇట్ హెల్ప్స్. అందుకే మీరు చాలా టీచర్స్ లేకపోయినా ఎవరు లేకపోయినా చాలా క్విక్ లెర్నర్స్ అని తెలుస్తుంది. బికాస్ ఆఫ్ సీక్రెట్స్ యువర్ ఫోర్ ఫాదర్స్. మేబీ yes it always helps. అంటే ఎక్కువగా టీచర్స్ లాయర్స్ ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా అడ్వకేట్స్ ఆర్ టీచర్స్ అన్నమాట. సో బోత్ ద థింగ్స్ హెల్ప్. బట్ గులాబీ తర్వాత మరి అది హెల్ప్ చేయలేదు నాకు మార్కెటింగ్ లో. సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా మార్కెటింగ్ అనే పర్సన్ ఆ వర్డ్ మాత్రం చాలా గట్టిగా, అంటే మీరు నో యాక్చువల్లీ ఎందుకంటే నేను ఇన్ ది కార్పొరేట్ వరల్డ్ ఐ స్టిల్ ఐఎమ్ ఎ బిజీ జింగిల్ కంపోజర్. నేను నా స్టార్టింగ్ కూడా అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ నాది ఫీల్డ్. I'm into sales and all that. Okay. So I was a very good marketing person in that part of the profession. అది సినిమాకి వచ్చినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు నాకు, ఎందుకంటే నేను స్పెసిఫిక్ గా ఇక్కడ నేను మార్కెటింగ్ చేయలేదు అనమాట, అందుకని చేసుకోలేదు. పాయింట్ మీరు అన్ని చేశారు కానీ మీ బిజినెస్ సంబంధించి వాట్ ఎవర్ మీ జాబ్ కి సంబంధించి అండ్ యూ పర్సనల్లీ మీరు మార్కెటింగ్ చేసుకోలేదు అనిపించింది నాకు. అండ్ మీరు అబౌట్ కదా, అంటే ఇప్పుడు చేసుకుంటే ఇంకా మేబీ చేసుకుంటే డెఫినెట్ గా ఇట్ వుడ్ హావ్ హెల్ప్డ్. మేబీ ఇఫ్ ఐ హాడ్ అప్రోచ్డ్ మోర్ డైరెక్టర్స్, మోర్ ప్రొడ్యూసర్స్, ఆ టైంలో హీరోని మనల్ని కలిసి అండి నేను వచ్చాను, నేను ఉన్నాను, ఇది నా విజిటింగ్ కార్డ్. సో మేబీ ఐ డోంట్ డు దట్. yes అట్లా మీరు చేయలేదు. సో ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఒక మూవీ కాకుండా ఇంకా ఏమైనా ఇంటర్నేషనల్ గా కూడా టాలెంట్ మేనేజర్స్, టాలెంట్ ఆర్టిస్ట్ మేనేజర్స్, వాటికి ప్రాపర్ కంపెనీస్ ఉంటాయి. ఈవెన్ అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ బ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో సింగర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది ఉంటుంది అన్నమాట. సో పిఆర్ కంపెనీస్ అనేది. సో అలా వాళ్ళు హైర్ చేస్తారు. సో దట్ దట్ హెల్ప్స్ ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ దేర్ టాలెంట్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో మేబీ ఇక్కడ కూడా అలాంటివి చాలా అవసరం. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు వరకు చేయలేదు కాదు, అప్పుడు కూడా నా ఉద్దేశం అప్పుడు ఉంటే ఆబ్వియస్లీ మీరు గులాబీ తర్వాత కనీసం ఇంకొక 50 ఆల్బమ్స్ నాకు వినుండేవారు కదా మన లిజనర్స్ అందరూ. సో మేబీ వాళ్ళు అదంతా లిజనర్స్ వినలేదంటే నేను ఐ డోంట్ హైడ్ ద ప్రాపర్ మార్కెటింగ్ పీపుల్. సో మీరు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇలా మెయింటైన్ చేయడానికి ఒక రీజన్ చెప్పండి. అంటే నేను విన్నాను బట్ మీరు చెప్తే బాగుంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ ఈ టైంకే మీరు లెగుస్తారు పర్టికులర్గా? యాక్చువల్గా అలా నేను ఐ కీప్ చేంజింగ్, బట్ ఎస్ ఐ మీన్ చాలా ఏళ్ళ నుంచి ఐఎమ్ డూయింగ్ దట్. హెల్త్ వైజ్ కూడా ఇట్స్ గుడ్. అండ్ మార్నింగ్ టైమ్స్ ఒకప్పుడు నేను నైట్ అంతా వర్క్ చేసేవాడిని టిల్ మార్నింగ్ 6, సన్ రైజ్ అవుతుంది పడుకునేవాడిని. ఒక్కసారి నేను చూసాను యాక్చువల్గా. సార్ మా కోసం ఒక్కసారి యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చింది మీ గ్రీనరీది. ఇది నా గ్రీనరీ కాదండి, ఇది ప్రకృతి గ్రీనరీ. సో దాన్ని మనం కాపాడుకోవడం అంతేగాని ఉన్నదాన్ని మనం కాపాడుకోవడం మనం ఏం క్రియేట్ చేసింది కాదు, మనం కట్టింది కాదు కదా. చెట్లు వాటంతటా అవి పెరుగుతాయి కానీ వాటిని కోయడం మన చేతిలో ఉంటుంది. మనం కోయకపోతే అవి పెరుగుతాయి. అందుకని నేను గార్డెన్ కూడా ఎక్కువగా నేను ట్రిమ్మింగ్ చేయను, ఎందుకంటే వాటి డైరెక్షన్లో వాటిని పెరగనివ్వాలి. ఇందాక చెప్పాను కదా, నేర్పకూడదు, నేర్చుకునేలాగా చెయ్యాలి. అలాగే ట్రీస్ కూడా అంతే కదా, అది సేమ్ లాజిక్ అప్లైస్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్. సో వి షుడ్ డిస్టర్బ్ ద వే, అంటే వరల్డ్ ఎలా అయితే మన క్రియేటర్ మన ఐ మీన్ లైక్ మన ఆల్ ఈ గాడ్ ఏదైతే ఇచ్చారో మనకి, వీ షుడ్ ట్రై టు ప్రిజర్వ్ ఇట్ యాజ్ లాంగ్. దాంట్లో ఎంత మనకు అవసరం అంత తీసుకోవాలి కానీ మనకు అవసరం లేదని తీసుకోవడం వేస్ట్. అంటే ఇప్పుడు అందరూ అన్ని తీసేసుకుంటారంటారు. Obviously we are invading the planet now. We are 8 billion population, aren't we? కానీ చాలా బాగుంది సార్. ఎన్ని ఇయర్స్ అయింది? మ్యాంగోస్ కూడా వచ్చినాయి. నేను రాగానే ఫస్ట్ అట్రాక్షన్ అంతా మ్యాంగోస్ మీద. నేను చేసేది ఏం లేదు, మ్యాంగో ట్రీకి మ్యాంగో రావడం అనేది అది దాని ప్రకృతి. దాని ప్రకృతిని మనం వెళ్ళి ఆ మ్యాంగోలను పీకేయడం లేకపోతే ఆ చెట్టును కోసేయడం వల్ల అది రావు. ఇక్కడ చేయలేదు కాబట్టి అది వస్తున్నాయి అంతే.
అందుకే వస్తున్నాయి అంటారా? అంటే మ్యాంగోస్ ఆబ్వియస్లీ తీసుకోవాలి కదా సార్ వచ్చినప్పుడు. కొంతవరకు తీసుకోవాలి, కొన్ని వదిలేస్తే పక్షులు, ఇందాకే కోయలు కూస్తుంది కదా, అవును, పక్షులు తింటాయి. సో వాటికి కూడా కొంత ఇచ్చేవాళ్ళు కదా, వాటి తిండి వాటి ప్రదేశం మనం ఆక్యుపై చేసుకుంటే. అంటే మీరు వాటి గురించి కూడా ఆలోచిస్తారు, బట్ మేము మా గురించి మాత్రమే ఆలోచిస్తాం మీకు మ్యాంగో సెన్స్ లో. మీరు రాగానే అదే అనుకున్నాం, మీకు చెప్పాను కదా బర్డ్స్ చాలా సౌండ్స్ చేస్తూ. ఇట్స్ ఆల్ అబౌట్ ద బ్యాలెన్స్ అండి. ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ బ్యాలెన్స్. ఇప్పుడు ఈవెన్ మీరు ఇందాక నన్ను టైమింగ్స్ గురించి అడిగారు కదా, సపోజింగ్ మనకు అనుకోకుండా కొంచెం లేట్ అయింది అనుకోండి, సర్టన్ అమౌంట్ ఆఫ్ స్లీప్ వీ నీడ్ టు టేక్. అలాగే సో ఎవ్రీథింగ్ ఈజ్ యునో కీపింగ్ ఇట్ ఇన్ ద బ్యాలెన్స్ సో దట్ యునో వీ డోంట్ డిస్టర్బ్ ద వే ద నేచర్ ఈస్, అంతే. సార్ మీరు ఇప్పుడు ముంబైలో కూడా ప్రాజెక్ట్స్ చేశారు, అంటే అక్కడ కూడా ఏమైనా ఇంకా ప్రొడక్షన్ సైడ్ వెళ్ళే థాట్ ఉందా? అంటే అసలు ఏంటి సార్ ముంబైలో కూడా ఏమైనా ఇలా అకాడమీస్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఓన్లీ ఫర్ మన ఇక్కడ హైదరాబాద్ లో ఉందా ఏంటి సార్? మీ అకాడమీ గురించి నాకు ఆ డీటెయిల్స్. గులాబీ సినిమా చేసినప్పుడు అని ముందు తర్వాత ఆ సినిమా చేస్తున్నప్పుడు కూడా మరి అప్పుడు ఇక్కడ అసలు ఇండస్ట్రీ లేదు, ఇక్కడ స్టూడియోలు లేవు, ఇక్కడ మ్యూజిషియన్స్ లేరు, ఎవరు లేరు. అయినా కూడా ఇది ఇక్కడే చేస్తానని నేను అప్పుడు కూడా మొండిగానే ఉన్నా కదా. ఆ తర్వాత కూడా ఇక్కడే చేశాను, ఎక్కువగా నేను వెళ్ళలేదు. బాంబే మూవీస్ వచ్చినప్పుడు కూడా ఎక్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ మూవీ నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఇక్కడ ఇంకా అప్పటికి స్టూడియో అంత సెటప్ అవ్వలేదు. ఆ తర్వాత చేసిన బాంబే మూవీలన్నిటికి కూడా నేను ఇక్కడే చేశాను, హైదరాబాద్లోనే. ఓకే, యా. సో వెన్ వీ హ్యావ్ ది కేపబిలిటీ అండ్ పాసిబిలిటీ, మనం ఇక్కడ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఈకో సిస్టమ్ మనం డెవలప్ చేస్తాం. ఆ ఈకో సిస్టమ్ డెవలప్ అవ్వడం వల్ల ఇక్కడ కొత్త వాళ్ళకి ఇంకా టాలెంట్ అంటే వాళ్ళకి కొంత ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే అవకాశం కానివ్వండి మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం నాకెందుకు అనుకుని అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ చెప్పేవాళ్ళు ఉండరు. సో దట్స్ హౌ ఐ బిలీవ్ ఇన్ యూనో, నాకు ఎవడో ఒకటి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. నేను మళ్ళీ ఇంకొకటి ఇస్తేనే ఇంకో నలుగురు క్రియేట్ అవుతారు. సో నేను మళ్ళీ మ్యూజిక్ చేయకపోయినా కూడా అట్లీస్ట్ ఇంకొక నేను చేసిన వాళ్ళు ఎవరైనా అనుకోకుండా ముందుకెళ్తే దే ఆర్ డూయింగ్ గుడ్ మ్యూజిక్, that is also nothing but multiplication of my talent. సూపర్ సూపర్ సార్. అంటే టెక్నికల్గా మీరు అన్నట్లు మీరు చూస్తే అప్పటి నుంచి చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు మీరు. గులాబీ దగ్గర నుంచి మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్స్, మీకు ఆ ప్రాజెక్ట్ రావడానికి కూడా రీజన్ టెక్నాలజీ వెరీ మచ్ వెరీ రైట్. సో టెక్నాలజీ ఇస్ యువర్ డిఫరెంట్. అంటే అందరిలాగా అప్పుడు ఒక ప్యాటర్న్ వస్తున్న టైంలోనే మీరు దాన్ని కొంచెం బ్రేక్ చేసి యువర్ మార్క్. సో మేఘాలలో అనే పాట యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మ్యూజిక్, దట్ ఈస్ EDM విచ్ ఈస్ ది ట్రెండ్ టుడే. సో బట్ మేఘాలయ ఇస్ నథింగ్ బట్ EDM యాక్చువల్లీ చెప్పాలంటే. వాళ్ళకి మనం అవకాశం ఇవ్వడం కంటే ఎక్కువ ఎక్స్పోజర్ రావాలి. అంటే ఇది జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ చూడడము, లేకపోతే దాంట్లో పార్ట్ వాళ్ళు వర్క్ చేయడము, ఇలాంటి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇమాజినేషన్ విల్ ఎక్స్పాండ్. ఇలా కూడా చేయొచ్చు అనేది ఒకటి మనం క్రియేట్ చేస్తాం. వాళ్ళ ఒక సీడ్ పాతం, ఆ సీడ్ పాతడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఒక జనరల్ ఆడియన్స్, అంటే చాలా మందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా టెక్నికల్లీ ఇప్పుడు చాలా అప్గ్రేడ్ ఉండాలి, ఇప్పుడు ఏ వస్తుంది, సో చాలా అప్గ్రేడ్ ఉండాలని చెప్పి చాలా మంది ట్రై చేస్తుంటారు. అండ్ మ్యూజిక్లో కూడా ఇలా కావాలి కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి, దాని సోర్స్ అనేది ఎక్కడ, ఇట్లా న్యూగా ట్రై చేయాలి అంటే ఇట్లా అనేది చాలా మందికి తెలియదు నార్మల్ పీపుల్కి. అంటే ఇప్పుడు మీరు ఒక అకాడమీ ఉందండి, వాట్ ఎవర్ మీదే కాదు వేరేది ఉన్నా సరే, సో న్యూగా ఒక స్టూడెంట్ వచ్చారు, మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నాడు, తన కెరియర్ స్టార్ట్ చేస్తున్నాడు, న్యూగా నేర్చుకోవాలి. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీ అకాడమీ నుంచి అంటే మీరు ఏం చెప్తారు, ఎలాంటి సజెషన్స్? అంటే మీ అకాడమీ అనే కాదు, ఒక మ్యూజిక్ అంటే మీలాగా కొంచెం కొత్తగా చేయాలి, ఇప్పుడున్న దానికి వాళ్ళు డెవలప్మెంట్ చూయించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, అండ్ ఎవరైతే అప్ టు డేట్ ఉంటారో వాళ్ళే ప్రెసెంట్ వాళ్ళకే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయని ఒక ఎంతూజియాజం, స్టూడెంట్స్లో కూడా ఒక ఎంతూజియాజం కూడా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్లీ మనలో ఒక చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒకటి చేయాలంటే ఒక భయం ఉంటుంది, ఇది చేయొచ్చా చేయకూడదు అనేది. ఆ భయం ఉన్నంత వరకు మనం ఏం చేయలేం. సో ఈ నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ ఆ భయం తీసేస్తాం. సో మా దగ్గర వచ్చే ఎంతోమంది స్టూడెంట్స్ అందరూ కూడా చాలా పాపం వాళ్ళు దే కమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఆల్ దట్. వాళ్ళకు ఈ ఎట్లా మాట్లాడాలో తెలీదు, ఇది ఇలా మనం హ్యాండిల్ చేయలేదు. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరా ఉంది, సినిమాటోగ్రఫీ స్టూడెంట్స్ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కెమెరా తీసుకుని ఈ 3 లక్షలు నీ చేతిలో కింద పడిపోతే నాకేం ప్రాబ్లం లేదు. దిస్ ఈజ్ హౌ ఐ స్టార్ట్ మై క్లాస్. సో ఎప్పుడైతే దాన్ని భయపడుతూ వాడు అది ఎక్స్పెరిమెంట్ చేయడు. సో ఐ స్టార్టెడ్ మై లైఫ్ లైక్ దిస్. నాకు మా బ్రదర్ ఒక ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ క్యాసియో ఒకటి ఇచ్చినప్పుడు ఫస్ట్ నేను ఏం చేశానంటే స్క్రూ డ్రైవర్ తీసుకుని దాన్ని ఓపెన్ చేశాను. సో వాయించడం కంటే ముందు ఇది ఎందుకు ఇలా ఉంది, దీని లోపల ఏముంది, టెక్నాలజీ ఏంటి అనేది.
సో నేను అది గనక ఆ రోజు నేను అది చేసి లేకపోతే నన్ను అది చేయనీయకపోయి ఉంటే, నన్ను అలౌ చేయకపోయి ఉంటే, మేబీ ఐ వుడ్ హ్యావ్ నాట్ క్రాస్డ్ టు ద నెక్స్ట్ స్టెప్. సో ద ఫస్ట్ థింగ్ దట్ వన్ హ్యాస్ టు డూ ఈజ్ టు క్రాస్ ఓవర్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ఫియర్ ఇన్ అస్. ఆ ఫియర్ అనేది మనం ఎప్పుడైతే క్రాస్ చేస్తామో ఆటోమేటిక్గా మన ఎక్స్పెరిమెంటేషన్ పెరుగుతుంది. మన ఎక్స్పెరిమెంటేషన్తో పాటు మన క్యూరియాసిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఒక తెలియని కాన్ఫిడెన్స్ మనలో డెవలప్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నేర్చుకునేటప్పుడు మనకు కావాల్సిన కాన్ఫిడెన్స్ కావాలి. ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ లెర్నింగ్. దట్స్ మై ఫిలాసఫీ ఆఫ్ టీచింగ్. సూపర్. సో ఇప్పుడు హైదరాబాద్లో అంటే మీ అకాడమీ ఎక్కడ ఉంది? ఐ హేట్ టీచర్స్ కమింగ్ హే సైలెన్స్ అంటే నాకు ఇష్టం లేదు. సో సారీ. వాళ్ళని సైలెంట్గా వాళ్ళంతటి వాళ్ళు సైలెంట్ అవ్వాలి క్లాస్లో, స్టూడెంట్స్ కదా. వాళ్ళని మనం కంట్రోల్గా పెడితే వీడు ఇలా పక్కకి ఇలా తిరుగుతూనే మళ్ళీ ఎవడెవడు చాక్ పీస్ వేస్తాడు వాళ్ళ మీద. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డోంట్ లైక్. యూ కాంట్ కంట్రోల్ సమ్మన్. మనలో అది విత్ ద లవ్ వన్ షుడ్ రెస్పాండ్ టు యూ, అండ్ దట్స్ వెన్ దే విల్ రియలీ స్టార్ట్ లెర్నింగ్. సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మీ అకాడమీలో జాయిన్ అవ్వాలన్నా ఇట్లా అంటే ఏమి ఓన్లీ ఫర్ మ్యూజిక్ ఉందా సార్? అన్ని లేదమ్మా, యాక్చువల్గా ఆల్ ఫ్యాసెట్స్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ అనమాట. ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన మెయిన్ థింగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్లో లైక్ సినిమాటోగ్రఫీ, దెన్ వీడియో ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్ అంటే సౌండ్ రికార్డింగ్, అండ్ దెన్ వీ ఆల్సో టీచ్ సర్టన్ థింగ్స్ లైక్ డిజిటల్ డిజైన్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పే కదా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. సో అది సంథింగ్ కనెక్టెడ్ టు హౌ యూ హ్యావ్ టు design your projects and things like that. And ఇది కాకుండా we also have a subject on acoustic designing, something connected to soundproofing and consultancy and that. So ala we have almost about 10 different branches, which also has we also have something for singers also in this. Along with music programming is another subject. సింగర్స్కి మ్యూజిక్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సింగర్స్ అంటే వీ జనరలీ డోంట్ టీచ్ దెమ్, అంటే క్లాసికల్ మ్యూజిక్ అది నేర్పించామమ్మా. అది ఆల్రెడీ నేర్చుకుని కొంతవరకు వచ్చిన వాళ్ళకి హౌ టు ఇంప్రూవ్ యువర్ థింగ్స్ లైక్ యువర్ లైవ్ పెర్ఫార్మెన్సెస్ ఆర్ ఒక సెషన్ రికార్డింగ్, అంటే ఒక స్టూడియోలో పాడేవాళ్ళు ప్లేబ్యాక్ పాడినప్పుడు వీటికి సంబంధించిన టెక్నిక్స్ ఏంటి, హౌ టు యాక్చువల్లీ బీ ఏ బెటర్. దెన్ డబ్బింగ్ ఈజ్ అనదర్ మేజర్ థింగ్, బికాజ్ ఈవెన్ సింగర్స్ కూడా చాలామందికి నేను అదే చెప్తూ ఉంటాను. మీరు చూడండి, అండ్ ఇఫ్ ఇట్ సీ ఎంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు అయ్యారు సింగర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బాలు గారే ఫర్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వకముందు ఆయన పాడిన పాటలకి, ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాక ఆయన పాడుతున్న పాటల్లోనూ ఒక్కొక్క పదానికి ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఆ వేరియేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవి యాక్చువల్లీ సట్లీ ఆ చేంజెస్ అనేది వస్తాయి అన్నమాట ఒక సింగర్కి కూడా. ఇఫ్ వి నో ద డిఫరెంట్, అంటే ఈ నవరసాలు అనేది ఎలా మనం ఎక్స్ప్రెస్ చేయాలనేది మనం ఆ డబ్బింగ్ అనేది నేర్చుకున్నప్పుడు ఇట్ విల్ హెల్ప్ ఇన్ అవర్ సింగింగ్ ఆల్సో. సో వీ టీచ్ ఆల్ దీస్ థింగ్స్ టు వేరియస్ థింగ్స్ అన్నమాట. అంటే చాలా మంది ఉంటారు, నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా అడిగాను అంటే ఓన్లీ ఫర్ మ్యూజిక్ ఏ ఉంటుందా ఇవన్నీ, అంటే చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు కదా. సో జస్ట్ ఆఫ్ ద సేక్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకి కొంచెం ఇలా ఉంటుందా, ఇట్లా ఉంటుంది, ఇలా కూడా చేయొచ్చా. మీరు అన్న ఒక పాయింట్ ఐఎమ్ వెరీ ఎగ్జైటింగ్. కింద పడేసినా సరే నేను ఏమన్నాను, బట్ ఇవన్నీ నేర్చుకో అని చెప్పేసి, అంటే పడేయమని కాదు, అంటే పడేయమని కాదు, వాళ్ళకి ఆ భయం ఉంటుంది కదా, ఫియర్. బేసికలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ఫియర్ విచ్ ఇస్ దేర్. స్టూడెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు వచ్చినప్పుడు, స్కూల్కి వచ్చినప్పుడు భయపడుతూ వస్తాడు. ఏ స్కూలే కాదు, ఏదైనా కానీ, కాలేజ్ కానీ స్కూల్, ఆ భయంతో వస్తారు. కొంతవరకు వాళ్ళకి అసలు ఆ భయం అది కొంచెం వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ మెంటర్షిప్. That's when it helps. Yes. Thank you, sir. Thank you so much. మీరు మీ టైం చాలా ఇచ్చారు నాకు తెలుసు, అండ్ యూఆర్ వెరీ బిజీ టు యువర్ వర్క్. సాయంత్రం ఈవినింగ్ మీ కాన్సర్ట్ ఉంది. అది అందరం చెప్తాం మనం బిజీగా ఉన్నామని, తప్పదు కాదు చెప్పాలి కదా. మార్కెటింగ్ లో ఒక ఫస్ట్ టెక్నిక్ అనమాట. ఐఎమ్ వెరీ బిజీ అన్న. లేదు సార్ మాత్రం నిజంగానే బిజీ. ఈవెన్ ఒక 5 minutes గ్యాప్ వచ్చినా లిల్లీ సంథింగ్ ఏదో వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్లీ. బట్ సార్ మాత్రం బిజీనే. మిగతా అలా చెప్తారేమో కానీ శశిప్రీతం సార్ మాత్రం నిజంగానే బిజీగా ఉన్నారు. నేను అంటే లైవ్ గా నేను చూస్తూ ఉన్నాను, సో అందుకే చెప్తున్నాను. సో అకాడమీ వర్క్ అయి ఉండొచ్చు, అండ్ వాట్ ఎవర్ మూవీ గురించి అయ్యొచ్చు, ప్రొడక్షన్ గురించి అవ్వ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, కానీ సార్ మాత్రం బిజీ ఉన్నారు. యాక్చువల్లీ టుడే ఈవినింగ్ కాన్సర్ట్ ఉంది కాబట్టి కొంచెం దానికి కూడా ప్రిపరేషన్స్ అవుతున్నాయి అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఇంకొక మూవీ ప్రమోషన్ లో డెఫినెట్ గా మీ రెట్రోలో మళ్ళీ కలుస్తాను నేను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.